ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ కు గట్టి నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులతో కూటమి మహిళలు యువత నిరసన తెలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్ కూటమి మహిళలు యువతపై చెప్పులు రాళ్లతో దాడికి దిగారు. కూటమి క్యాడర్ కూడా ప్రతి దాడికి దిగింది. పరస్పరం రాళ్లు చెప్పుల దాడులతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం కాగా అతన్ని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మరో కానిస్టేబుల్ పై చెప్పు పడింది. పొదిలిలో చోటు చేసుకుని ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులపై చెప్పులు వేసిన వ్యక్తి చైతన్యగా గుర్తించారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించగా వారిని ఇవాళ అరెస్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి మహిళల్ని కించపరుస్తూ జగన్ మీడియాలో డిబేట్ నిర్వహించిన ఘటనపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల క్యాడర్ల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడానికి రైతులకు సంఘీభావం తెలపడానికి వైఎస్ జగన్ అక్కడికి వెళ్లారు. అయితే ఇక్కడ మహిళలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సో ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సో ప్రధానంగా కారణం ఏంటి? ఒక సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో అమరావతి మహిళలపై చేసిన కామెంట్స్ ఏనా? రాధిక, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఎప్పుడైతే సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారో దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మహిళలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని ముందే గ్రహించినటువంటి వైసీపీ శ్రేణులు 2 రోజుల ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో రద్దు చేద్దాము, గొడవ చేద్దామంటూ మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో 2 ప్రధాన సెంటర్లలో మహిళలు నిరసనకు దిగారు. ప్రధానంగా అమ్మవారి సెంటర్ వద్ద నిరసన చేస్తున్నటువంటి మహిళలపైన రెచ్చగొడుతూ వైసీపీ శ్రేణులు కాస్త రెచ్చగొట్టేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగానే పోలీసులు అలర్ట్ అయి అక్కడ లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను కూడా సద్దుమణిగేలా చేశారు. అయితే అనంతరం పెద్ద బస్టాండ్ దాటిన తర్వాత అది చిన్న ఇరుకు సంధి షాపింగ్ మాల్ ఎదురు కూడా మరోసారి అక్కడ మహిళలు నిరసన దిగడంతో ఇటు వస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు వారిపై చెప్పులు రాళ్లు విసరడం జరిగింది. దీంతో తిరిగి వారు కూడా ఎదురుదాడికి దిగడంతో ఇటు పోలీసులు కూడా వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇరు వర్గాల దాడి నేపథ్యంలో అటు దాడిలో పోలీసులు కూడా గాయపడటం జరిగింది. ఒక డీఎస్పీ పైన సాక్షాత్తు నేరుగా చెప్పు విసరటం కూడా మనం విజువల్లో చూడొచ్చు. అదేవిధంగా ఒక కానిస్టేబుల్ తలపగలటం, మరో కానిస్టేబుల్ కి చేయి దెబ్బ తగలటం, అదేవిధంగా మరో 3 కూడా గాయాలు, మొత్తం 6 మంది కూడా ఇక్కడ గాయపడ్డట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి మహిళ జ్యోతి, అదేవిధంగా కుర్తూస్ అనే 2 వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే 10 మందిని ఆ దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపైన 307తో పాటు 352, 333 సెక్షన్ల కింద కేసులను కూడా నమోదు చేశారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాలు మరియు సిసి కెమెరాల ఫుటేజ్తో పాటుగా మీడియా కెమెరాల వద్ద ఉన్నటువంటి ఫుటేజ్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, వాట్సాప్ మెసేజ్లు ఎవరెవరు షేర్ చేశారు అనేటువంటిది కూడా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ కావడంతో పాటుగా అటు చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా దీనిపైన సీరియస్ గా ట్వీట్ చేయడం జరిగింది. నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, ఎమ్మెల్యేలు కూడా ఎస్పీకి ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిందితులు ఎవరిని వదిలేదు లేదని, నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించేటువంటి పనిలో ఇప్పటికే నిమగ్నం అయిపోయారు. ఇప్పటికే 10 మందిని అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో మరికొంతమందిని కూడా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా పొదిలిలో నిన్న జగన్ పర్యటనలో ఉద్రిక్తతలకు దారితీసింది ఈ గొడవకి కారణమైన వారిపైన